తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, ఆప్యాయతానురాగాలు, పల్లె సొగసుల్ని అందంగా ఆవిష్కరించే పండుగలో భోగి, సంక్రాంతి తర్వాత కనుమే కీలకమైంది. పాడి పంటలతో పల్లె జీవన విధానానికున్న అనుబంధాన్ని కనుమ ఆవిష్కరిస్తుంది. తమతో పాటు జీవనం సాగించే పశువులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్నదాతలు వాటిని అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కనుమ రోజు మినుము తినాలనే నానుడి ప్రకారం మినపప్పుతో పిండి వంటలు చేస్తారు. ఇంటి ముందు రథం ముగ్గులు వేసి వాటిని ఊరి పొలిమేరకు అనుసంధానం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో జరిగే ప్రభల ఉత్సవం అనంతరం జరిగే తీర్థంతో 3 రోజుల సంక్రాంతి వేడుకలు ముగుస్తాయి. తెలుగు నేలపై అతిపెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలు ముక్కనుముతో ముగుస్తాయి. ఇంటి నిండా బంధువులు, వారికి కొసరి వడ్డించే ఇల్లాళ్ళు, కొత్త అల్లులను మురిపింగా చూసుకునే మామలు, బావల్ని సరదాగా ఆటపట్టించే కొంటె మరదళ్ళు, ఓనిల్లో ఒయ్యారాలు పోయే యువతులు, కొత్త బట్టల్లో మురిసిపోయే చిన్నారులు, భూమాతకు సారె ఇచ్చినట్లు దారి పొడవునా పరుచుకున్న అందమైన రంగవల్లులు, వాటిలో ముచ్చటగా ఒదిగిపోయిన గొబ్బెమ్మలు. 3 రోజుల పాటు అంబరాన్నంటిన సంబరాలు ముక్కనముతో ముగుస్తాయి. భోగి మంటలతో మొదలై మకర సంక్రాంతి రోజున పితృదేవతల దర్పణంతో ఉజ్వలమై కనుమ రోజున కలిమినందిస్తూ బలిమిగా మారిన పశువులను పూజించడం ద్వారా 3 రోజుల మహాసంబరం ముగుస్తుంది. పండుగ 3వ రోజైన కనుమ పర్వదినాన పశువులను పూజించడం ఆనవాయితీ. ఆ ఏడాది పాటు తమ కష్టనష్టాల్లో వెంటే ఉండి దుక్కిదున్ని, విత్తునాటి, పంట పండించి పండిన ధాన్యాన్ని ఇంటికి చేర్చే వరకు అన్నదాత వెన్నంటి నడిచిన పాడి పశువులకు ఈ రోజున కృతజ్ఞతలు తెలియజేస్తారు. వాటిని అందంగా అలంకరించి శరీరమంతా పసుపు, కుంకుమ పూసి ఊరేగిస్తారు. పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కుప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తర్వాత వాటిని పూజించి హారతి ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు. కనుమ రోజు మాంసాహారం తినడం తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయం. మాంసాహారులు కానివాళ్లు మినప వంటకాలతో సంతృప్తి చెందుతారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకుండా ఉండడం దీనిలో ముఖ్య ఆచారం. కనుమనాడు మినుము తినాలనేది సామెత. అందుకు అనుగుణంగా ఈరోజు గారెలు, ఆవడలు చేసుకోవడం తెలుగు లోగిళ్లలో ఆనవాయితీ. ఇంటిల్లపాది పిండి వంటలు చేసుకుని తినడం సహా వాటిని ఇరుగు పొరుగు వారికి పంచుతారు. తెలంగాణ ప్రాంతంలో పశువులకు ఉప్పు చెక్కను తినిపిస్తారు. వివిధ మూలికలను ముద్దగా చేసి పశువులకు తినిపిస్తే వాటికి రోగాలు రావని రైతుల నమ్మకం. తమ పశుమందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని మొక్కుకుంటారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన బంధువులకు తమ పశువులను పరిచయం చేస్తూ శుభాకాంక్షలు చెప్పిస్తారు. కనుమ రోజు వేసే రథం ముగ్గులకు ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషి రథం అని, ఆ రథం నడిపేవాడు పరబ్రహ్మ అని భావిస్తూ శరీరమనే రథాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిందిగా పరమాత్మని ప్రార్థించడమే వాటి ఉద్దేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు తమకు అన్ని శుభాలను కలిగించాలని కోరుకుంటూ ఇంటి ముందు రథం ముగ్గులు వేసి పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ ముగ్గు మధ్యలో వేసి గౌరవంగా సాగనంపుతారు. ఒకింటిలో వేసిన రథం ముగ్గును పక్కింటి రథం ముగ్గుతో అనుసంధానం చేస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటి ముందు గీచిన గీతలన్నీ ఊరి పొలిమేర వరకు సాగుతాయి. కనుమ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించే ప్రభల తీర్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభల తీర్థానికి ప్రత్యేకత ఉంది. రుద్రులు కొలువైన కొబ్బరి తోటల్లో తమ ఊరి నుంచి ప్రభలను తీసుకెళ్లి పూజిస్తే సుఖ సంతోషాలతో ఉంటామనేది గోదావరి వాసుల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్న తోట వద్ద కొలువుదీరే ప్రభలు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తాయి. ఇక్కడకు 175 గ్రామాలకు చెందిన 500 వరకు ప్రభలు తరలివస్తాయి. ప్రభల తీర్థానికి కుటుంబ సమేతంగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.